తెలంగాణలో రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీని మేము చేయబోతున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రమాణాలు సైతం చేశారు. అయితే ఇదే విషయాన్ని ముందు వేసుకున్నారు రేవంత్ రెడ్డి. అధికారులతో చర్చిస్తున్నారు. ఎలాగైనా సరే ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని చేయాలనే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రివర్గ సమావేశం ఉండబోతోంది. ఈ మీటింగ్లో రుణమాఫీ విధానాలు ఖరారు చేసే అవకాశం కనబడుతోంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. పీఎం కిసాన్ తరహాలోనే రుణమాఫీకి కసరత్తు చేయబోతున్నారు. ఇక అమలు డేట్ కట్ ఆఫ్ కు సంబంధించి ఎప్పటి నుంచి డేట్ తీసుకోవాలన్న విషయంలో కూడా కొంత ప్రణాళికలు రూపొందించబోతున్నారు. అర్హులైన రైతుల్ని గుర్తించి విధి విధానాలు ఎలా ఉండాలనే విషయంలో కూడా వాళ్ళు దానికి సంబంధించి ఒక కొలిక్కి రాబోతున్నారు. పీఎం కిసాన్ తరాల్లోనే అమలు చేస్తే బాగుంటుందనే విషయంలో వాళ్ళంతా కూడా ఉన్నారు. సో ఓవరాల్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, ఆదాయ పన్ను కట్టేవారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ కట్ అంటూ కూడా చాలా కీలక అప్డేట్ చూస్తున్నాం. సో ఎవరికైనా రైతు రుణమాఫీ వాళ్ళ కనుక సొంత ఏదైతే కల్టివేషన్ ల్యాండ్ అంటే వ్యవసాయ ఆధారిత భూములు ఉండి అది కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఉద్యోగులుగా ఉన్న వ్యక్తులు కావచ్చు, లేక ఇతరత్ర ఎంపీలుగా, జడ్పీ చైర్పర్సన్లుగా, మేయర్లుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా ఆ వ్యవసాయ ఆధారిత భూమి మీద కనుక రుణం తీసుకుంటే వాళ్ళకి రుణమాఫీ నో అంటూ కూడా చాలా బిగ్గెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. సో గతంలో అయితే ఈ వ్యవసాయ ఆధారిత భూమి మీద ఎవరైనా సరే రుణం తీసుకున్నా కూడా అందరికి కూడా రుణమాఫీ ఉండేది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ ఎవరైనా సరే ఆ వ్యవసాయ ఆధారిత భూముల ద్వారా రుణాలు కనుక పొందితే వాళ్ళకి రుణమాఫీ కట్ చేయబోతున్నారు. కేవలం పంట పండించేటువంటి రైతులకి మాత్రమే ఈ రుణమాఫీలో భాగస్వామ్యం ఉండబోతోంది. రుణమాఫీ జరగబోతోంది. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారు. లేదనంటే ప్రజాప్రతినిధులైనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వ ఉద్యోగులైనా, అది ఏ స్థాయి ఉద్యోగులు అనేది మాత్రం ఇంకా ప్రణాళిక పూర్తి స్థాయిలో రూపొందించలేదు. కానీ ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉన్న, ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్న వాళ్ళకి రైతు రుణమాఫీ అనేది ఉండదు. కేవలం పంట పండించేటువంటి రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ ఉండబోతోంది. అయితే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయబోతున్నాం, 2 లక్షల రుణమాఫీ ఉండబోతున్నట్టు కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనేక రకాల ప్రమాణాలు చేయడం చూసాం. రేవంత్ రెడ్డి ఏకంగా అటు యాదాద్రి లక్ష్మణసింహస్వామి మీద కావచ్చు, వేములవాడ రాజన్న మీద కావచ్చు, ఎక్కడికి వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాలు, దేవుళ్ళ మీద కూడా ప్రమాణాలు చేశారు. సో ఆ ప్రమాణాన్ని నిజరూపం చేసే విధంగా రేవంత్ రెడ్డి కసరత్తు మొదలు పెట్టారు. అయితే దీనిలో తన బిగ్గెస్ట్ బ్రేకింగ్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులకి ఈ రుణమాఫీలో వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు కనుక వ్యవసాయ ఆధారిత భూములు కనుక ఉంటే వాళ్ళు దానిపైన రుణం కనుక తీసుకుంటే వాళ్ళకి దాంట్లో అవకాశం లేదు. రైతు రుణమాఫీ కట్ కాదు. వాళ్ళకి కేవలం పంట పండించేటువంటి రైతులకు మాత్రమే ఈ రుణమాఫీలో భాగస్వామ్యం ఉంటుంది. వాళ్ళకి రుణమాఫీ జరుగుతోంది. అయితే ఈరోజు ఈ నెల 15 లేదా 18 తేదీ కల్లా ఒక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులతో ఎటువంటి వ్యూహాలు రచించబోతున్నారు, దానికి సంబంధించి ప్రణాళిక, కట్ ఆఫ్ డేట్ ఎలా పెట్టాలి, ఎప్పుడెప్పుడు దీనికి సంబంధించి ఉండాల్సిన అవసరం ఉంటుంది, మనకు కావాల్సిన వనరులు ఏంటి, ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలనే విషయంలో కసరత్తు చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ఒకసారి మాట్లాడింది ఈ అంశానికి సంబంధించిన ప్రతినిధి ఉదయ్ ఫోన్లో ఉన్నారు. ఎస్ ఉదయ్, సో రుణమాఫీకి సంబంధించి మొదట్లో గత ప్రభుత్వాలు చూసినా, రేవంత్ రెడ్డి చూసినా కూడా అందరికీ చేస్తానని చెప్పారు. కానీ ప్రజెంట్ మనం బిగ్గెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం ఏంటంటే ప్రజాప్రతినిధులకు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులకు కానీ ఈ రుణమాఫీలో భాగస్వామ్యం ఉండేది, వాళ్ళకి రుణమాఫీ కట్ కాదంటూ కూడా చూస్తున్నాం. సో అప్డేట్స్ ఏంటి, మీకు సమాచారం ఏంటి? ఇస్మరాజు, తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియకు తొలి అడుగు పడిందని చెప్పుకోవాలి. ప్రధానంగా రేవంత్ సర్కార్ అత్యంత ప్రధాన సవాల్గా మారినటువంటి పంట రుణాలపై మరో వారం రోజుల్లో కేబినెట్ కూడా భేటీ కానుంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు రుణాలు ఎన్ని, ఆ రుణాల ప్రక్రియను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దాదాపు ఎంతవరకు బడ్జెట్ అవసరం అవుతుంది, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడితే ఆ
భారాన్ని ఏ విధంగా అధిగమించాలి, దానికి ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏంటి, ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, ఒక ప్రత్యేకమైనటువంటి రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనే అనేక అంశాలకు సంబంధించి తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి విధి విధానాలను మార్గదర్శకాలను రూపొందించేందుకు రేవంత్ చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 15 లేదా 18 కేబినెట్ భేటీ కూడా జరిగే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా పంట రుణాలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీలో తీర్మానం కూడా చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఇప్పటికే రేవంత్ సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయంలో భాగంగా రైతు రుణమాఫీకి సంబంధించి పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, అదేవిధంగా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరును కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ నిపుణులు, సెక్రటరీలు కూడా పూర్తి స్థాయిలో రేవంత్ భేటీ అయ్యారు. పలు దఫాలుగా భేటీ అవుతూనే నివేదికలను కూడా తెప్పించుకున్నారు. రాష్ట్రంలో అసలు రైతు రుణమాఫీ ప్రక్రియకు ఇప్పటి వరకు అమలుకు దాదాపు 30 నుంచి 40 వేల కోట్లు అవసరం పడుతుందని అయితే ప్రస్తుతం రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఇందుకోసం 40 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనేది కూడా చాలా పెద్ద సవాలుగా మారింది. సో ఒకవైపు ప్రతిపక్షాల నుంచి తీవ్రంగా ఒత్తిడి పెరుగుతుంది. గతంలో డిసెంబర్ 9నే ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించుకునే ఉంది. సో గడిచిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇదే అంశాన్ని రేవంత్ ఉటంకిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్తున్నారు. అయితే ఇందుకోసం ప్రధానంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కిసాన్ సమ్మాన్ నిధి పేరు తీసినటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి పథకాన్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశారు. అందులో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి లబ్ధిదారుల ప్రక్రియను కూడా కేంద్ర సమ్మాన్ నిధికి సంబంధించి రైతు సమ్మాన్ నిధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాలను రూపొందించాలని సీఎం రేవంత్ సర్కార్ సూచన ప్రాయంగా అయితే ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నారో, మేయర్లు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ విధమైనటువంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, 10,000 మించి పెన్షన్ తీసుకున్నటువంటి రిటైర్డ్ అధికారులు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు, ఈ విధమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి వారిని రైతు రుణమాఫీ నుంచి తొలగించాలని ప్రస్తుతం సూచనప్రాయంగా అయితే ఆలోచన చేస్తున్నారు. ఇదే అమలు తీరితే మొత్తం కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేసినటువంటి రైతు సమ్మాన్ నిధి మార్గదర్శకాన్ని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ కోసం ఆ విధి విధానం తీసుకుంటే బాగుంటుందని ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు కావచ్చు, వ్యవసాయ శాఖ నిపుణులు అయితే రేవంత్ సర్కార్ కి అయితే సూచన చేశారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలపై, విధి విధానాలపై మొత్తం రేవంత్ సర్కార్ కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర అయితే వేయనుంది. ఏ అంశాలను చేర్చాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, రైతు కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే మిగిలిన కార్పొరేషన్ నుంచి రుణాలను డైవర్ట్ చేసే అవకాశం ఉందా, మళ్ళీ వాటిని తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సామర్థ్యం ఉందా లేదని అనేక అంశాలపై అయితే ఈ నెల 15 లేదా 18 కేబినెట్ భేటీలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా రుణమాఫీపై బిగ్గెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయబోతున్నట్టుగా మనం గతంలో రేవంత్ రెడ్డి ప్రమాణాలు చేయడం చూసాం, ఆయన హామీలు ఇవ్వడం చూసాం. అయితే దాన్ని కొంత ముందుకు తీసుకెళ్లబోతున్నారు, దాన్ని కసరత్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. వ్యవసాయ ఆర్థిక రంగ నిపుణులతో పాటుగా అధికారులతో భేటీ కాబోతున్నారు. 15 లేదా 18 తేదీన దీనికి సంబంధించి మంత్రివర్గ సమావేశం ఉండబోతోంది. కానీ ఇక్కడే దాగి ఉంది ఒక కిటుకు, ఒక ట్విస్ట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ప్రజా ప్రతినిధులుగా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో పనిచేసి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఐటీ కడుతున్న వాళ్ళు కూడా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా వ్యవసాయ ఆధారిత భూములు కనుక ఉండి ఉంటే, వాటి మీద కనుక వాళ్ళు లోన్లు తీసుకుని ఉంటే, వాటి విషయంలో రేవంత్ సర్కార్ వెనకడుగు వేసి కూడా ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, కేంద్ర ఉద్యోగులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ కట్ చేసినట్టుగా మనం చూడలేదు. రుణమాఫీ వాళ్ళకి ఎప్పుడు కూడా, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసింది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పక్కన పెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వం కొంత ఆర్థిక భారం, ఎందుకంటే గతంలో కేసీఆర్ చేస్తానని చెప్పి 1,00,000 రూపాయల కొంతమందికి మాత్రమే అందులో అర్హులుగా ప్రకటించారు, కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఆ గతంలో ఆ లబ్ధి చేకూర్చాల్సినటువంటి వ్యక్తులతో పాటుగా, లబ్ధి చేకూర్చాల్సిన రైతులతో పాటుగా అదనంగా 2 లక్షల రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది కాబట్టి ఆ భారం కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 30,000 నుంచి 40,000 కోట్లు ఆదాయం రావాల్సి, వాటి నుంచి మనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి 30,000 నుంచి 40,000 కోట్ల
ఈ వనరులు ఏ రకంగా సమకూరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఒక సవాలని చెప్పాలి. సో కొంత భారం తగ్గించుకునేందుకే ఈ రకమైన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అని తెలుస్తోంది. సో దీనికి సంబంధించి తుది నిర్ణయం అంటే దానికి సంబంధించి పూర్తి ప్రణాళికలు కావచ్చు, గైడ్ లైన్స్ అన్ని కూడా ఈ నెల 15 లేదా 18 తేదీ కల్లా పూర్తి స్థాయిలో మంత్రివర్గ సమావేశం, వ్యవసాయ ఆర్థిక నిపుణులతో భేటీ జరిగి ఏ రకంగా వనరులు సమకూర్చుకోవాలి, ఏ రకంగా దీనికి సంబంధించి రుణమాఫీకి సంబంధించిన హామీ నెరవేర్చాలని ఒక విషయంలో ఒక కొలిక్కి రాబోతోంది. కానీ చాలా క్లియర్గా తెలుస్తున్న అంశం ఏంటంటే పంట పండించేటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీలో ఇంక్లూడ్ కాబోతున్నారు. మిగిలినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ నుంచి పక్కన పెట్టబోతున్నారు. కేవలం పంట పండించేటువంటి రైతుకు మాత్రమే రుణమాఫీ అనే నిర్ణయం రేవంత్ సర్కార్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.